హలో నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈవేళ విశ్వవ్యాప్తంగా చర్చిస్తున్న పదాలు రెండు. ఒకటి అమెరికా ఇరాన్ యుద్ధం, రెండు భారతదేశంలో కొత్తగా పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ. 2 వారాల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ 2 కోట్ల సభ్యత్వాన్ని దాటిపోయింది. ఇప్పటికీ అశేషంగా సోషల్ మీడియాలో ఈ పదానికి, ప్రత్యేకించి కాక్రోచ్ జనతా పార్టీ అనే పదానికి చాలా విస్తృతంగా ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా చర్యలు కూడా తీసుకున్నట్టు సమాచారం వస్తుంది. ఈ పార్టీ పెట్టిన వ్యక్తి ఇంటి దగ్గర పోలీసులని, అలానే ఆ ఇంటి చుట్టూ భద్రతను కల్పించినట్టుగా, అతను అమెరికా నుంచి రావడంతో అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇంత విస్తృతంగా చర్చిస్తున్న ఈ అంశం పైన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ది ఫెడరల్ ఎడిటర్ జింకా నాగరాజ్ గారిని స్టూడియోకి ఆహ్వానించాను. ఇప్పుడు ఆ అంశం గురించి జింకా నాగరాజ్ గారితో నా చర్చను ప్రారంభిస్తాను. నాగరాజ్ గారు, దేశంలో ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న ఒక ప్రధానమైన వ్యక్తి ఈ అంశాన్ని, నిరుద్యోగులని కాక్రోచ్లుగా, ఆ తర్వాత పారాసైట్స్గా సంబోధించడం కనుక అసలు ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? అంతటి పెద్ద పదాన్ని ఆయన ఉపయోగించినప్పుడు ఆయన మనసులో ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుంది? లేదా నిజంగానే ఆయన ఏమైనా నిరాశ నిస్పృహలతోటి ఈ మాట అన్నారని మనం భావించవచ్చా? ఇది మంచి ప్రశ్న. అసలు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక వెనుక ఉన్న సామాజిక నైరాశ్యం కానివ్వండి, తర్వాత దాని ఫిలాసఫీని అర్థం చేసుకునేందుకు పనికొచ్చే మంచి ప్రశ్న. బొద్దింక లేదా కాక్రోచ్ అనే ఒక నిరుద్యోగిని పిలవడం వెనక ప్రత్యేకించి ఆయన వీళ్ళందరినీ కించపరచాలనే ఉద్దేశంతో అన్నదేం కాదు. అది సమాజంలో మన ఇంటి దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా వ్యాపించిన ఒక జాతీయ రుగ్మత. ఆ రుగ్మత నుంచి వచ్చిందే ఈ పదం. ఎట్లా అంటే నేను చెప్తాను. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి, ఉద్యోగం తెచ్చుకోలేని విద్యార్థిని మనం చిన్న చూపు చూపడం మన ఇంటి నుంచి ఉంది. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థులు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగాలు రాని వాళ్ళు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏమిటి? వాళ్ళందరినీ మనము ఇలా చిన్న చూపుతో చూడటం ఉంది. సో దాని పర్యవసానమే ఇది మన ఒక జాతీయ ఆలోచన విధానంలో నిరుద్యోగి అంటే పనికి మాలిన వాడు, స్కిల్ లేనివాడు, ఒకరి మీద డిపెండ్ అయ్యి బతికేవాడు, పరాన్నజీవి, ప్రమాదకారి అనే భావం మనందరిలో ఉంది. దాని నుంచి వచ్చిందే ఈ పోలిక, నిరుద్యోగుల్ని పరాన్నజీవి, బొద్దింక, కాక్రోచ్ అనడం. అంటే బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అంతటి, అంటే మీరు చెప్పిన ఎంతటి జనరాలిటీలో ఉంటారా? ఇది చెప్పాను కదా, ఈ నిరుద్యోగుల పట్ల చిన్న చూపు, పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళ పట్ల చిన్న చూపు మన జాతీయ ఆలోచన విధానంలో అంతర్భాగం అయిపోయింది. అందుకే నిరుద్యోగులు అంటే మనకు గౌరవం లేదు. వాళ్ళని మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఎట్లా అబ్జర్వ్ చేసుకోవాలా, వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఇవ్వాలా, వాళ్ళందరినీ ఉద్యోగులుగా లేదా పనివంతులుగా లేదా మన ప్రొడక్షన్లో ఎలా భాగం చేయాలా అనే ప్రోగ్రాము మన ప్రభుత్వాలకు లేదు. అందువల్ల వాళ్ళందరినీ మనం కట్టగట్టి పనికిరాని వాళ్ళు, సోమరిపోతులు, 24 గంటలు మొబైల్ చూస్తూ బతుకుతూ ఉంటారు, వీళ్ళు వర్త్లెస్ అనే ఒక భావం మన ఇంటి దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఉందని ఆ వ్యాఖ్య చెబుతుంది. ఓకే, అంటే ఇక్కడ నాకు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగలను సార్. ఢిల్లీలో అన్నా హజారే ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లో మాదిగ దండోర ఉద్యమం, అరబ్ దేశాల్లో వచ్చిన అరబ్ స్ప్రింగ్, ఇవన్నిటికీ కూడా ఈ ఒక రకమైన ఆత్మగౌరవ పోరాటం కింద చూస్తూ వచ్చాం. ఇప్పుడు వచ్చిన ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఈ ఆత్మగౌరవ ఉద్యమాలకి ఏమైనా సంబంధం ఉందంటారా? ఖచ్చితమైన సంబంధం ఉంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ 2010 నుంచి లేదా
మనకు ఆత్మగౌరవ ఉద్యమం అన్నప్పుడు తెలుగు ప్రాంతంలో ప్రత్యేకించి గుర్తుకొచ్చేది మాదిగ దండోరా ఉద్యమం. సో మాదిగ దండోరా ఉద్యమం కూడా యువకుల ఉద్యమని, అది అలాంటిదే. అలాంటి యువకుల ఉద్యమాలను మనం ఇప్పుడు డిజిటల్ యుగంలో చూడాలి. వీటన్నిటి మధ్య ఖచ్చితంగా ఒక లింక్ ఉంది. ప్రతిదీ ఇంకొక దానికి కొనసాగించే. అది ఎట్లా నేను చెప్తాను. మనకు మాదిగ దండోరా ఉద్యమము మనకు తెలిసిన చరిత్రలో చాలా గొప్ప ఆత్మగౌరవ ఉద్యమము. దీని వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటంటే, మాదిగ అనే పదము ఒక కించపరిచే మాట. ఈ మాటతో ఒక జన సమూహాన్ని, ఒక ప్రజా సమూహాన్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించేసి మాదిగ అనే మాటని ఒక గౌరవ పట్టిగా తగిలించుకొని, అవును నేను మాదిగ, కానీ దీనికి కారణం నువ్వే అని ప్రశ్నించారు. అంటే ఒక్కసారిగా మాదిగలోని ఆ అస్పృశ్యత లేదా నీచమైన భావాన్ని వాళ్ళు న్యూట్రలైజ్ చేసేసి దాన్ని గౌరవభావంగా స్వీకరించేశారు. దాంతో మాదిగ పదానికి ఉన్న ఈ చమకార్థం, ఈ నిందార్థం అనేది న్యూట్రలైజ్ అయిపోయింది. అలాగే ఈ బొద్దింక అనేది ఒక నిజానికి మనమంతా అసహించుకునే ఒక కీటకం. ఈ కీటకంతో నిరుద్యోగుల్ని పోల్చడం అంటే ఏంటి? మనిషిని డీహ్యూమనైజ్ చేయడం, అమానవీకరించడం. ఇది మనకు ఈ నిరుద్యోగుల పట్ల ఉన్న ఒక చిన్న చూపుని, ద్వేషభావాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు మనం ఇలా అవతల వ్యక్తిని అమానవీకరిస్తాం, డీహ్యూమనైజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏం లేదు, మా సమాజంలో ఉన్న మార్జినలైజ్డ్ సెక్షన్స్ని, అంటే సమాజంలో వెలివేతకు గురవుతున్న వాళ్ళందరినీ మనం డీహ్యూమనైజ్ చేస్తాం. వాళ్ళని పంది, కుక్క, నక్క అని అంటూ ఉంటాం. ఇప్పుడు సమాజంలో వెలివేతకు గురవుతున్న సెక్షన్లోకి ఒక కొత్త సెక్షన్ వచ్చి చేరుతా ఉంది. వాళ్ళు నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులలో కులము లేదు, మతము లేదు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఒక విశాలమైన జన సమూహాన్ని, అందులో యువకులని కట్టగట్టేసి డీహ్యూమనైజ్ చేసేసి మీరు బొద్దింకలు అనేసారు. సో ఇది ఇలా ఎప్పుడైతే ఈ నిరుద్యోగి అనే ఒక వ్యక్తిని అమానవీకరించడంతో ఇది ఒక్కసారిగా దేశంలో ఎక్కడెక్కడ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ గుచ్చుకో అందుకే వాళ్ళందరూ స్పందించేసారు. ఇలాంటిది మనకు చాలా చోట్ల కనబడుతుంది. ఇది 1990లో మాదిగ దండోరా ఉద్యమం వచ్చేసింది. సో నువ్వు నన్ను ఏ మాటతో అయితే నిందిస్తావో, నువ్వు నన్ను ఏ మాటతో అయితే హేళన చేస్తావో, దాన్ని నేను స్వీకరించి, దాన్ని నేను ఆయుధంగా మార్చి నీ మీదకు ప్రయోగిస్తాను. అది ఆత్మగౌరవ ఉద్యమాల లక్ష్యం. మాదిగ దండోరా అలా కనిపించింది. ఇప్పుడు ఈ బొద్దింక ఉద్యమంలో, కాక్రోచ్ ఉద్యమంలో అలా కనిపించింది. ఇది అంటే ఒక సమూహాన్ని, కొత్తగా మార్జినలైజ్ అవుతున్న ఒక యువతరాన్ని కించపరిచే విధంగా మాట్లాడడంతో ప్రతి యువకుడు ఇది నన్నే అన్నాడు. నిజానికి అన్న వ్యక్తి ఎవరిని దృష్టిలో పెట్టుకొని అన్నాడో, సుప్రీంకోర్టులో ఉన్న యువ న్యాయవాదులను దృష్టిలో పెట్టుకొని అన్నాడో ఏమో తెలియదు, కానీ దేశంలో ఉన్న ప్రతి నిరుద్యోగి ఇది నన్ను అన్నాడు, నన్ను బొద్దింక అన్నాడు, నన్ను డీహ్యూమనైజ్ చేశాడు, నన్ను అమానవీకరించాడు అని ఫీల్ అయ్యారు. అందుకే వాళ్ళంతా, ఆ సభ్యులంతా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఈ గ్రూప్లో, అంటే ఈ CJPలో చేరుతున్న వాళ్ళంతా తనని తాము బొద్దింకలు అని పిలుచుకుంటున్నారు. అంటే ఇంత ఒక్కసారిగా ఇంత ఫాలో అయ్యి మే 16వ తారీఖు నాడు అభిజిత్ దీప్కే అనే మహారాష్ట్రకు చెందిన ఆయన దీన్ని పెడితే అది ఒక్క వారం రోజుల లోపల బీజేపీ సభ్యత్వాన్ని దాటిపోయింది. చాలా మంది మేధావులు, రాజీవ్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు, కరణ్ ఠాకూర్ లాంటి వాళ్ళు, ఐఎమ్ ఆల్సో ఏ కాక్రోచ్ అనే దాకా వచ్చారు. అంటే అసలు దీని అనుకున్న ఇంత అసమ్మతి లేదా అసంతృప్తి ఒక్కసారి పెరుగుకోవడానికి ఏమేమి కారణాలు అయి ఉంటాయి? ఈ ఐడెంటిటీయే కారణం. ఇదే 2010 డిసెంబర్లో ట్యునీషియాలో వచ్చిన జాస్మిన్ రెవల్యూషన్లో కూడా జరిగింది. చెప్తాను దానికి దీనికి పోలిక. జాస్మిన్ రెవల్యూషన్ ఎట్లా వచ్చిందంటే, ట్యునీషియా పక్కన ఉన్న ఒక టౌన్లో ఒక స్ట్రీట్ వెండర్, ఒక పండ్ల వర్తకుడు, వ్యాపారి, రోడ్డు సైడ్న ఫుట్పాత్ మీద ఉండే వ్యాపారి బండిని పోలీసులు వచ్చి లాక్కున్నారు. ఎందుకు లాక్కున్నారంటే, నీకు మున్సిపాలిటీ లైసెన్స్ లేదన్నాడు. నేను లైసెన్స్ కట్టలేనంత పేదవాడిని, కాబట్టి నా
తక్కెళ్ళు, నా బండి నాకు ఇవ్వండి అంటే అక్కడికి వచ్చిన మహిళా పోలీస్ అధికారి వాడిని నానాభూతులు తిట్టి వాడి ముఖం మీద ఎంగిలి మూసేసి బండి తొక్కొని పోయింది. ఇది తర్వాత అతను ఏం చేసేసాడు, అతని పేరు మహమ్మద్ బో అజీజీ. అజీజీ లోకల్ గవర్నర్ ఇంటికి వెళ్ళాడు ఇది ఫిర్యాదు చేయడానికి. ఆయన మాట్లాడేందుకు నిరాకరించేశాడు. అప్పుడు ఏం చేసేసాడు, ఆయన బయటకు వచ్చేసి కిరసాలు పూసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని వాళ్ళ కజిన్ మొబైల్లో వీడియో తీసేసి ఫేస్బుక్లో పెట్టేశాడు. ఇది క్షణాల్లో మొత్తం దేశమంతా అంటుకుపోయింది. ఎక్కడెక్కడ ట్యునీషియా యువతులు ఉన్నారు, యువకులు అందరూ తమని తాము అందులో చూసుకున్నారు. అజీజీలో వాళ్ళు తమ బొమ్మని చూసుకున్నారు. ఎందుకు చూసుకున్నారంటే ట్యునీషియాలో నిరుద్యోగం చాలా ఎక్కువ. యూనివర్సిటీ పీజీలు చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ కోర్సులు చదివిన వాళ్ళు ఇలా స్ట్రీట్ వెండర్స్గా మారిపోయారు, ఆటోలు నడుపుకున్నారు, తర్వాత క్యాబ్ డ్రైవర్లు అయిపోయారు. ఒక స్ట్రీట్ వెండర్కి జరిగిన అవమానం రేపు మనకు జరగదామన్న గ్యారెంటీ ఏమిటి? ఇంత దారుణంగా జరిగిపోయింది. వీళ్ళు తన ఫిర్యాదు చేసేందుకు వెళ్తే గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇది మనకు జరుగుతున్న అన్యాయం. అందుకే వాళ్ళు అజీజీలో తమ బొమ్మను చూసుకున్నారు. వాళ్ళందరూ వెంటనే క్షణాలలో అందరూ సోషల్ మీడియా బాండ్ ఏర్పరచుకున్నారు. ఇలాంటి ఉద్యమాలకి నిజానికి పార్టీ పేరు అవసరం లేదు, వేదిక అవసరం లేదు, ఊళ్ళలో ఊరేగింపులు అవసరం లేదు, నాయకుడు కూడా అవసరం లేదు. ట్యునీషియాలో వచ్చిన జాస్మిన్ రెవల్యూషన్కి నాయకుడే లేడు. ఒక అతను చనిపోయాడు, నిప్పంటించుకొని చనిపోయాడు. ఆ ఒక్క వార్త వీళ్ళందరినీ కలిపింది. ఏంటి ఐడెంటిటీ, అతనిలో అజీజీ మనకు అజీజీకి తేడా లేదు అని అనుకున్నారు. అదే బుద్ధింక విషయంలో కూడా పనికొచ్చింది. భారతదేశంలో సుమారు 10 కోట్ల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉంటాయి. అందులో 5 కోట్ల మంది దాకా అన్ని రకాల ఉద్యోగాలు వస్తున్నాయి అనుకున్నా. ఇంకా 5 కోట్ల మంది బయట ఉండిపోతా ఉన్నారు. ఈ సమస్యల గురించి ఏనాడు ప్రస్తావించిన ఆ బాధ్యతాయుతమైన వ్యక్తి ఇప్పుడు తమని కాక్రోచ్లుగా, పారాసైట్స్గా, అలానే ఎందుకు పనికిరాని వాళ్ళనిగా అనడాన్ని ప్రస్తుత యువత జీర్ణించుకోలేకపోయిందంటారా? ఒకవేళ జీర్ణించుకున్నట్లయితే ఈ ఉద్యమం ఎంతకాలం కొనసాగుతుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తాం. ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ ఏడాది మార్చిలో ఆజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఇండియా వర్కింగ్ 2026. ఆ రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆ రిపోర్టు ప్రకారం 2004-2023 మధ్య ప్రతి సంవత్సరము 50 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నిరుద్యోగానికి యాడవుతూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం 50 లక్షల మంది. ఆలోచించండి, 2004 నుంచి 2023 దాకా ఈ 50 లక్షల మంది నిరుద్యోగుల్లో, గ్రాడ్యుయేట్ నిరుద్యోగుల్లో కేవలం 28 లక్షల మందికే సంవత్సరంలో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఈ 28 లక్షల మందిలో కూడా 17 లక్షల మందికి మాత్రమే నెలసరి వేతనం ఉండే ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా వాళ్ళంతా చిల్లర మల్లర ఉద్యోగాలు చేసుకుంటూ ఉపాధి చూసుకుంటున్నవాళ్ళు. అంటే 2004 నుంచి ఇప్పటిదాకా ఎంతమంది నిరుద్యోగులు యాడ్ అయ్యారు? ఈ నిరుద్యోగుల్లో కూడా గ్రాడ్యుయేట్ నిరుద్యోగుల సంఖ్య 67% ఉంది. అంటే దేశంలో గ్రాడ్యుయేట్స్ సంఖ్య పెరుగుతున్న దానికి తగ్గట్టుగా ఉద్యోగ కల్పన జరగడం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఢిల్లీ నుంచి అమరావతి, హైదరాబాద్ దాకా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి చెబుతున్నారు. అదంతా ఇప్పుడు ఈ బొద్దింకలు కనిపించకుండా నీట్గా అలికి ముగ్గు వేసి మనకి ఏమీ జరగడం లేదని చెప్పే ప్రయత్నం మాత్రమే. వీళ్ళు చెప్తున్న లక్షల ఉద్యోగాలు వచ్చినా సరే మరొక కొన్ని లక్షల కోట్ల మంది నిరుద్యోగులు ప్రతి సంవత్సరం యాడ్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా. తొందరలో వీళ్ళ జనాభా బీపీఎల్ కుటుంబాల కంటే ఎక్కువ సంఖ్యలో అవుతారు. అంటే మనకు మార్జినలైజ్డ్ అంటే సంఘ బహిష్కృతులు అవుతున్న వాళ్ళు, సంఘం నుంచి వెల్లివేతకు గురవుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. వీళ్ళందరూ మొన్నటి దాకా మనమందరం ఓబీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు రిజర్వేషన్లు అనే నినాదాలతో ఉద్యమాలు చూసాం. ఇప్పుడు అట్లా కాదు.
వీటికి అతీతంగా అన్ని వర్గాల ప్రజల్లో ఉండే నిరుద్యోగం అనే ఒక కొత్త జాతి, నిరుద్యోగుల జాతి ఒకటి తయారవుతుంది. ఇది దేశంలో పేదవాళ్ళ జనాభా కంటే ఎక్కువ అయిపోతూ ఉంది. వీళ్ళకి బీపీఎల్ అనే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, కానీ ఈ జనాభా ముందు ముందు చాలా ప్రమాదకరమైన స్థాయికి పోతుంది. వీటిని ఈ జనాభాని, ఈ నిరుద్యోగుల జనాభాని, పెరుగుతున్న ఈ నిరుద్యోగ యువకుల్ని ప్రభుత్వాలు ఏమీ గుర్తించడం లేదు. వాళ్ళు ఎంతసేపు బీపీఎల్ ఫ్యామిలీలు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడము, వాళ్ళకి ఫ్రీగా ఏమి ఇవ్వడం, ఇలాంటి దాని మీద చూస్తున్నారు. కానీ 2004 నుంచి ఇప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా ఈ యువకులకు సంబంధించిన ప్రణాళికలు ఏమీ రూపొందించలేదు. అందుకే వీళ్ళందరూ ఒక్కరిని ఒక మాట అన్నా ఇది మన అన్నట్లే ఫీల్ అవుతున్నారు. అది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, అంటే నేపాల్లో వచ్చిన జంజీ ఉద్యమం అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసింది. బంగ్లాదేశ్లో వచ్చిన జంజీ ఉద్యమం అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఇప్పుడు ఇండియాలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక జంజీ ఉద్యమం నడుస్తుంది. దీని రిపార్కషన్స్ కానీ లేదా వాటిని ఆ రెండు ఉద్యమాలని దీంతో ఈక్వేట్ చేసి చూడొచ్చా? ఇలాంటి ఉద్యమాలు నిజానికి కొత్త కాదు, కానీ ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క విధంగా ఇలా విద్యార్థుల, యువకుల, నిరుద్యోగ యువకుల ఉద్యమాలు వస్తున్నాయి. నిజానికి దీనికి మాతృక 1968లో ఫ్రాన్స్లో వచ్చిన విద్యార్థి ఉద్యమం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఉద్యమాలన్నింటిలో ఉన్న ఒకే కామన్ సాధారణ రూపం ఏంటంటే నిరుద్యోగం. సో ఈ ఉద్యమాలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాజ్యాధికారం కోసం వచ్చిన ఉద్యమాలు కాదు. ఇది ట్రెడిషనల్ కాంగ్రెస్, బీజేపీ లేదా బీఆర్ఎస్ లాంటి పొలిటికల్ ఉద్యమాలతో దీన్ని పోల్చకూడదు. ఇది ఒక పెళ్ళునిగిన ఒక సమాజంలోని వెలివేదకు గురైన ఒక సెక్షన్లో వచ్చిన అసంతృప్తి వెల్లువ మాత్రమే. ఇది మొత్తం 1968 నుంచి ఇప్పటిదాకా ఇలాంటి ఉద్యమాల వల్ల ప్రభుత్వాలు మారాయి, కానీ ఈ ఉద్యమాలు ఏవి అధికారంలోకి రాలేదు. ఈ ఉద్యమాలకు నేతలు ఉండరు. మనకు తెలిసి ఒకే ఒక యువతరం ఉద్యమం, విద్యార్థుల ఉద్యమం అధికారంలోకి వచ్చింది. అస్సాంలో వచ్చింది, అస్సాం గణపరిషత్. సో వాళ్ళు మాత్రమే ఒక పార్టీగా ఏర్పడిపోయి తర్వాత అధికారంలోకి వచ్చేసారు. ఆ తర్వాత ఎక్కడ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను విషయం చెప్తాను, వెల్వెట్ రెవల్యూషన్ అనే చెకోస్లోవేకియాలో మిలోసెవిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. అది విద్యార్థి ఉద్యమమే. ఆ విద్యార్థి ఉద్యమం వచ్చిన తర్వాత వాళ్ళేం అధికారంలోకి రాలే. వ్యాక్లో హ్యావెల్ అనే ఒక నాటక రచయిత వచ్చేసారు. అందుకే ఈ విద్యార్థి ఉద్యమాలకి రాజకీయ స్వరూపం లేదు. వీటికి ఒక పార్టీ ఏర్పడుతుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా అది ఒక వ్యంగ్య సమాధానం. అది ఒక నువ్వు నన్ను నిందించావు కాబట్టి దాన్ని, ఆ నిందనే మేము ఒక గౌరవవాచకంగా తీసుకొని మేమంతా యునైట్ అవుతున్నాం. ఇదిగో ఇది మా వ్యతిరేకతను ఇలా వ్యక్తం చేస్తున్నాం. మేము ఇంతమంది ఉన్నాం సమాజంలో, మా శక్తి ఇంత, దీన్ని గుర్తించండి అని చెప్పడం వరకే ఉంటుంది. ఇది ఒక పార్టీ రూపం తీసుకొని అధికారంలో ఉన్న పార్టీకి ప్రత్యేక పార్టీగా రూపొందుతుంది అని నేను అనుకోవడం. నారాయణ గారు, ఆ పార్టీ ఎజెండా చూస్తుంటారు మీరు. 5 డిమాండ్లు పెట్టేవాడు ఆ మేనిఫెస్టో టైంలో. ఈ 5 కొంచెం ఊహాజనితమైన వ్యవహారం కావచ్చని మనం ఆ 5 పాయింట్లు యూత్ క్యాచెస్గా అప్డేట్గా ఉన్నాయి. అందులో ఒకటి, సీజే లాంటి వాళ్ళు ఎవరైనా రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వము, గవర్నర్ పదవి అనేది ఒకటి, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామనేది ఒకటి, మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తామనేది ఒకటి. ఇట్లా ఒక 5 ముఖ్యమైన అంశాలు పార్టీ ప్రణాళికలో పెట్టారు. వాటిని చూసినప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏమి నేర్చుకోవాలంట? రాజకీయ పార్టీలు నిజానికి ఇలాంటి ఉద్యమాలు రాజకీయ పార్టీలలో ఇమడలేవు. రాజకీయ పార్టీలు ఇలాంటి ఉద్యమాల డిమాండ్లను ఆమోదించడం చాలా కష్టం. రాజకీయ పార్టీలన్నీ కూడా నెక్స్ట్ అధికారంలోకి రావాలా అనేది చూస్తాయి తప్ప సమాజాన్ని మొత్తం విప్లవీకరించి లేదా సమూలంగా మార్చాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు పనిచేయవు. సో ఇందులో కొన్ని ఆల్రెడీ సమాజంలో చర్చల్లో ఉన్న డిమాండ్లే, వాటిని కూడా అమలు చేయడం అంత ఈజీ కాదు. ఏ రాజకీయ పార్టీ వాటిని స్వీకరించలేదు. ఓకే, విపక్షాలు ఈ ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందా?
అలా వాడుకునే అవకాశం ఉంది. ఈ ఉద్యమానికి రాజకీయ లక్ష్యం అనేది లేకపోయినా ఇందులో చొరబడి కొంతమంది అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేయవచ్చు. అయితే మరి ఎలా దొరుకుతుందో చెప్పలేము. ఎందుకంటే ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీ లక్ష్యాలకి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. రాజకీయ పార్టీ లక్ష్యాలు పూర్తిగా వేరు. ఇవి బతుకుదేవుకు సంబంధించిన ఉద్యమాలు. ఈ ఉద్యమం అంటే 2026లో మేలో బయలుదేరిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మోదీ ప్రభుత్వాన్ని ఏమైనా చేయగలుగుతుందా, లేదా తమ సమస్యల పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వాన్ని ఆ వైపు నడిపించగలుగుతుందా? దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఉద్యమం ప్రభుత్వాన్ని ఓటింగ్ ప్యాటర్న్ని ప్రభావితం చేస్తుందో లేదో ఊహించడం కష్టం. అయితే ఒకటి మాత్రం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి రాష్ట్రాల దాకా ప్రభుత్వాలు చెప్తున్నట్లుగా దేశంలో పరిస్థితి సజావుగా లేదు. ఇప్పుడు పైన కనబడుతున్న ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ప్రగతి, తర్వాత దేశం ఎటో వెళ్ళిపోతా సూపర్ పవర్ అవుతా ఉంది అనే దాని వెనక, అనే దాని పొర కింద చాలా అసంతృప్తి గూడు కట్టుకొని ఉందని, అక్కడ అసంతృప్తి ఎప్పుడైనా సరే బద్దలైపోయి చాలా తీవ్ర పరిణామాలు రావచ్చని మొత్తం చాలా స్పష్టంగా చెప్పింది. వీళ్ళు చెప్తున్నట్లు దేశం సజావుగా లేదు అనే మెసేజ్ ఇచ్చింది. ఈ మెసేజ్ మిగతా ఓటర్లు ఎలా స్వీకరిస్తారో తెలియదు. దాన్ని బట్టి మార్పు. అంటే ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, లేదా చాలా అనర్గళంగా వివిధ రకాల భాషలు మాట్లాడేవాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్న ఒక ఎలైట్ సెక్షన్ ఈ ఉద్యమాన్ని నడుపుతుంది అనుకున్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ ఉద్యమానికి సస్టైనబిలిటీ అనుకుంటుందంట. అది తప్పు. కేవలం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ అదే ఉద్యమం అనడానికి వీల్లేదు. మీరే చెప్పారు జెన్జీ అన్నారు. ఈ జెన్జీలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిది ఒకటే సమస్య, నిరుద్యోగము, బతుకుదేవు సమస్య. సమాజంలో వీళ్ళు అమానవీకరించబడుతున్నారు, డీహ్యూమనైజ్ చేయబడుతున్నారు. ఆ అవమానానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు, అయితే రాజకీయ సంభాషణల స్థాయి దిగజారిపోకూడదు. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి చేసిన ఒక కామెంటు ఈవేళ కాక్రోచ్ పార్టీ అనేదాకా దారితీసింది. ఈ అంశం ఒక యువతలో గూడు కట్టుకున్న లోతైన అసహనానికి నిదర్శనంగా మిగిలింది. దానిపైన మీరు మాకు లోతైన అవగాహన, అలానే ప్రపంచ పరిణామాలను వివరించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.